కోటరామకృష్ణ గారితో పరిచయం ఎలా అసలు? మహానుభావుడు కోటరామకృష్ణ గారితో పరిచయం ఏంటంటే మనం ఎవరైతే అనుకున్నామో సత్యనారాయణ గారు అని ఆయన ఒక టైంలో ఏక్ పోలీస్ అనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. అప్పటికి అరుంధతి లేదు. నేను మా గురుగారిని అడిగాను, గురుగారు కొద్ది గ్యాప్ ఉంది, సినిమాలు ఏం చెప్పండి అంటే, సరే అయితే కోటరామకృష్ణ గారికి ఒక మాట చెప్తాను వెళ్ళరా అన్నాడు. తర్వాత కోటరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంక అక్కడి నుంచి అరుంధతి కానీ ఏక్ పోలీస్ కానీ ఆయన బిట్టే ఉండి ఆయన పర్సనల్గా ఉంటూ అలాగా 2 సినిమాలు అక్కడ చేసుకొని ముందుకు వచ్చేసాను అనమాట బయటికి. అలాగా ఆయనతోటి ఒక 3 years 4 years నాకు ఆయనతో మంచి జర్నీ. తర్వాత ఏంటంటే కోటరామకృష్ణ గారు నేను గురువు అని నేను ఒక విషయంలో గర్వపడుతున్నాను. ఆ రోజు కోటరామకృష్ణ గారు అనే నన్ను రిసీవ్ చేసుకొని నన్ను మార్చబట్టి నా పల్లెటూరు విధానం ఇవన్నీ మార్చబట్టి నేను ఈరోజు ఇండస్ట్రీలో ఎంతోమంది దగ్గర వెళ్ళగలుగుతున్నాను. అంతకుముందు ఎలా ఉండేదంటే నా భాష వేరుగా ఉండేది, నా పద్ధతులు వేరుగా ఉండేవి, అన్నీ వేరుగా ఉండేవి. ఒక టైంలో ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్, అప్పుడే అరుంధతి సినిమా జరుగుతుంది. నా భాష ఎలా ఉందని మీకు చెప్పడం కోసం హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఉండే అక్కడ వరకు నుంచొని ఉంది. కోటరామకృష్ణ గారు ఎవరైతే హీరోయిన్ గానో పిలిచారు 2 సార్లు. వాళ్ళు ఏంటంటే అవతల కాస్ట్యూమర్తో మాట్లాడుతున్నారు, వినలా అంటే వినపడలేదు, చిన్నగా పిలిచాడు వినపడలేదు. పక్కనే నేనున్నాను. అప్పుడు పల్లెటూరు వాతావరణం కదా మనది, ఎలా ఉంటుంది, ఇదేంది మా గురువుగారు పిలుతుండి అమ్మాయి జరిగిందని చెప్పి వెళ్ళి పోయి పిలుస్తున్నాడు అన్న. నాకు అప్పుడు హీరోయిన్ ఇవన్నీ మనకు అనవసరం, మనం కోటరామకృష్ణ గారి దగ్గర మనం ఉండాం, కోటరామకృష్ణ గారి శిష్యులు మనం అనే దాని మీదే ఉన్నాం తప్ప మన ఆపోజిట్లో వాళ్ళు ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఏంది అనేది మనకు అసలు తెలియదు. నేను పోయి ఓయ్ పిలుస్తున్నాడు అన్న అనగానే వచ్చి డైరెక్టర్ గారితో, సరే అబ్బాయి ఏ భాష మాట్లాడాడు అన్న. ఈయనకు అర్థమైపోయింది, లేదులే మనోడు తెలుగే మాట్లాడాడు కాకపోతే పల్లెటూరు వాతావరణం అని చెప్పిన తర్వాత ఎలా పిలిచాడండి, నువ్వు సాయంత్రం దాకా వాడిని చూడు, తర్వాత నువ్వు పోయేటప్పుడు నాకు చెప్పు అన్నాడు. సరే అని చెప్పి షూటింగ్లోనే ఉన్నారు కానీ ఒక్కన్న నా మీద వేసి ఉన్నారు. నేను ఏటేటో తిరుగుతా ఏనే చూస్తా ఉంటే సాయంత్రం వచ్చి డైరెక్టర్ గారికి వచ్చి, సారీ సార్ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అంది. సరేనమ్మా అన్న. సరే షూటింగ్ ప్యాకప్ అయింది, రిటర్న్ బయలుదేరాను. ఒరే నువ్వు ఇలా పిలిచావు, తను మంచిది కాబట్టి సరిపోయింది, ఇంకొకరు అయితే ప్రాబ్లం అయిపోద్ది. ఫస్ట్ నువ్వు స్టార్టింగ్లోనే ఉండవు కదా, నీకు ఎవరు చెప్పట్లేదురా చిన్నవాడివి అని, కానీ నేను చెప్పకపోతే నాకు తప్పు అయిపోద్ది, మాట్లాడే విధానం మార్చుకో, అందరూ అలా ఉండరురా, నాలాగా ఉండరు. ఎందుకంటే నేను సినిమా గ్యాప్ వచ్చింది కానీ నువ్వు నా దగ్గర ఉండలేవు కదా, నువ్వు బయటకు వెళ్ళి వెళ్ళాలి కదా, అందరూ అలా రిసీవ్ చేసుకోరు, రేపటి నుంచి ఎలా మాట్లాడతావు ఏందనేది కొంచెం మార్చుకుంటే బాగుంటుందని ఆ రోజు గురుగారు చెప్పినప్పుడు ఏముందో అందరూ చెప్తుంటారులే అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇండస్ట్రీలో నిలబడటం కారణం కోటరామకృష్ణ గారు ఆ రోజు నాకు ఇచ్చిన మాటల వల్ల, చెప్పిన విధానాన్ని బట్టి ఈరోజు నేను ఇలా ఉండగలిగాను, ఇన్ని రోజులు జర్నీ చేయగలిగాను.